సదాశివ మాధవి. మాది మందమరి. నేను నిరాహారం అన్ని చేశాను సార్. చాలా మౌనం అంటే నేను ఇంతవరకు చేయలేదు. ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఈ 5 రోజులు చేస్తే అసలు ఏంటిది అన్నది తెలిసింది నా లోపలికి. అంటే ఏదన్నా ఇప్పుడు మా సార్ తోటి ఏదో ఒకటి గొడవ అయ్యేది, కానీ కాముగా ఉండే వరకు అసలు ఏమీ లేవు. ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అంటే నాదే అన్నది నా లోపట్నే ఉండే ఇవన్నీ అన్నది తెలుసుకున్నాను. మౌనంతో అసలు నాకు చెప్పడం కూడా రావట్లేదు సార్. నేను మౌనంలో ఉన్న ఆలోచనలు అయితే బాగా వచ్చేటి. మీరు అన్నారుగా 21 అట్లా చేసుకోమని, అట్లా చేసుకున్నాను. ప్రశాంతంగా అయితే అయింది. ఇంకా కొంచెం కావాలి. ఇంకా నేను తెలుసుకునేది చాలా ఉంది. అసలు మౌనం అంటే నాలో నేను, అంటే ఏది నాది ఇది అన్నది వదిలేస్తేనే అది బాగుంటది అన్నది తెలుసుకున్నా. ఎక్కువ మాట్లాడద్దు, మాట్లాడితే ఎనర్జీ పోతుందని తెలుసుకున్నా. ఎలా ఉండాలన్నది అప్పుడు ఊకే మాట్లాడేదాన్ని, ఎవరు వచ్చినా కానీ ఏదన్నా ఉంటే ఊకే ఇప్పుడు ఆమె చెప్పినట్టు అన్ని చెప్పేదాన్ని, ఇట్లా ఉంటే అట్లా ఉంటే అని. కానీ మనం ఎంత కామ్గా ఉంటే, ఎంత ప్రశాంతంగా ఉంటే బాగుంటదని ఈ 5 రోజులనైతే తెలుసుకున్నా. కానీ ఎవరు నన్ను ఇబ్బంది ఏం పెట్టలేదు. ఒక్కసారి ఎవరో వచ్చి పిలిస్తే ఒక్కసారి అయితే మాట్లాడాను, తప్పలేదు. సైగ చేసినా ఆయన అర్థం చేసుకోలే, చెప్పేసా. అంత సదాశివ ఆచార్య శివుడు అనుకొని. ఇంకా ఆలోచనలు ఎప్పటికీ సర్ప్రైజ్ గా ఏదో ఒకటి వస్తుండే ఉండేది, కానీ అవన్నీ తగ్గించుకోవాలి అన్నదైతే నేర్చుకున్నా. కానీ నాకు ఇంకా అసలు అప్పుడు ఎట్లా ఉండేదన్నా అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది సార్. నాకైతే అందరూ మాధవి నువ్వు చాలా మారిపోయావు, అప్పటికిప్పటికి నీలో కొంచెం నాలెడ్జ్ అన్నది వచ్చింది అని అంటున్నారు. నాకు అసలు ఏం తెలియదు సార్. ఇళ్ళకి వచ్చాక ప్రతి ఒక్కటి వింటున్నా. నాకు రాకపోయినా అది సదాశివుడే ఇస్తాడు, ఏదైనా మంచిదే అని అనుకొని నాకేం తెలియకపోయేదాన్ని. కానీ ఇప్పుడు అన్ని తెలుసుకొని చాలా చాలా ఆనందంగా ఇస్తుంది సార్. ఇది హిందూ చైతన్యం. నిజంగా ఆ మణి మేడంకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ప్రతిరోజు నాకు ఏది లేదు, ఇది ఒక్కటి పొద్దున్న లేవడం చేసుకోవడం. అసలు ఎంత పొద్దున్న లేస్తానో. అసలు అంత ముందు బద్ధకంగా ఉండేది, నాకు అన్ని ఆరోగ్యాలే. కానీ ఇప్పుడు ఏ ఆరోగ్యం వస్తలేదు. ఎంత నొప్పున్నా నాకేం లేదు, హ్యాండిల్ చేసుకుంటున్నా. నాకు ఏది కాదు, శివుడే చూసుకుంటాడు, అంత శివుడే ఉన్నాడు అన్న ధైర్యంతో ఉంటున్నా. ఇంతవరకు హాస్పిటల్ కూడా వెళ్ళలే, ఎట్లుంటే అట్లా జరిగే అంతే అనే కాన్ఫిడెన్స్ గా ఉంటున్నాను సార్. చాలా బాగుంది మౌనంలో అయితే. కానీ కొంచెం తెలుసుకున్నాను, ఎక్కువ మాట్లాడద్దు, తక్కువ మాట్లాడాలి, ఎనర్జీ తీసుకోవాలి, ఎలా ఉండాలి అన్నదైతే వచ్చింది. చాలా బాగుంది. చాలా చాలా ఆనందంగా ఉంది సార్. మౌనంగానైతే నెలలో ఒక్క రోజు అయితే మౌనంగా ఉండాలి అని అనుకుంటున్నాను. అంతే సార్. థ్యాంక్ యూ.